అందరికీ నమస్తే అండి. మాకు మేధావులు ఎక్కువండి. మామూలు మేధావు కాదు, ముసుగు మేధావులు. సొంతంగా వాళ్ళ పేర్లు వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేరు. ఉదాహరణకి 'ప్రకాష్ రాజ్'. 'ప్రకాష్ రాజ్' పూర్తి పేరు 'ప్రకాష్ యాంటోనీ రాయ్'. 'ప్రకాష్ రాజ్' కాదు. అతనొక క్రిస్టియన్ తప్పేమి లేదు. అలాగే 'రావణ' అసలు పేరు 'జోసెఫ్'. బచ్చలకూర 'జోసెఫ్'. అలాగే ఇంకొక లేడీ జర్నలిస్ట్ పేరొద్దులే మళ్ళీ ఏడుత్తారు. పేరు ప్రస్తావిస్తే మళ్ళీ ఏడుత్తారు. అదొక సాకు. వాళ్ళెవరి గురించైనా మాట్లాడొచ్చు గానీ, మనం తిరిగి వాళ్ళ పేరు ప్రస్తావించి వాళ్ళ పైన ఒక వీడియో చేయగానే, అదిగో మమ్మల్ని అలా అనేసారు, మమ్మల్ని ఇలా అనేసారు, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసని ఇంక హైదరాబాద్ కమిషనర్ దాకా ఎళ్ళిపోతారు. అక్కడికెళ్ళిపోయి కంప్లెయింట్లు ఇచ్చేస్తారు. మా గంజాయి మొక్క. అసలు పేరు క్యాథరిన్. సొంత పేరు కాదది. ఇప్పుడు ఏదైతే బయటకి ఏదైతే పేరు చెప్పుకుంటుందో, మొక్కా గిక్కా అని చెప్పేసని, అసలు పేరు క్యాథరిన్. ఆవిడ భర్త ఒక పాస్టరు. 2 చర్చులున్నాయి. 2 చర్చులున్నాయని చెప్పేసని వార్తలొస్తున్నాయి. ఆవిడ ఒక మేధావి. మాకు ఇంకొక అపర మేధావి ఉన్నాడు. మన పేరు చెప్తే ఆయన కూడా ఇంకొకటే ఏడుత్తాడు. ఆ పేరుకి మాత్రం పెద్ద మేధావి. రీసెంట్‌గా కూడా ఈడ్చిడు నా మీద కేసులెట్టారు. తెలంగాణ వాదాన్ని ముందు నెట్టేసి ఒక ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ లాంటిది పెట్టి నా మీద కేసులు పెడతారా, డామ్ డూమ్ డకారం, యుద్ధం మీరు ప్రకటించారు, నేను ముగిస్తానని చెప్పేసని ఆయన ఒక మేధావి. వీళ్ళంతా కూడా ఎప్పుడు నిత్యం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఏడుస్తా ఉంటారన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనే కంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే వీళ్ళకి ఇంకేమి నిద్రాహారాలు ఉండవన్నమాట. అదో రకమైన ఏడుపుమాట. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేశారు. రావణ గాడికి సపోర్ట్‌గా. వాడిప్పుడు అమాయకుడు, ఉత్తముడంట, నీతిమంతుడంట. వాడంట ప్రశ్నించాడంట. వాడు ప్రశ్నించిన ఒక్క 5 ప్రశ్నలేంటో 5 గాని, 10 గాని. లేదంటే వాడి వీడియోలో వాడేదైనా వీడియో మాట్లాడితే ఆ వీడియోలో భూత పదాలు లేకుండా ఒక వీడియో ఏదన్నా ఉంటే వినిపించి చూపించండి. నిన్న మొన్న అనుకుంటా మా మేధావి వీడియో ఒకటి తిరిగింది విపరీతంగా సోషల్ మీడియాలో. ఒక డిబేట్‌లో కూర్చొని ఇప్పుడు రావణ్ గారిని సుద్దపూస అని చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసని అనుకున్నారు. స్టార్టింగ్ ఏం చేశారంటే, అసలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, వాస్తవానికి తేడా ఏంటి? అసలు రావణ్ అనే వ్యక్తి ఏమని మాట్లాడాడు? పూర్తి వివరాలు, పూర్తి వీడియోలు మేము చూపించేస్తామని చెప్పేసని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసే క్రమంలో ఏం చేశారంటే, ఈడేదైతే బూతులు బూతులు మాట్లాడాడో, హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని, హిందువుల్ని కించపరుస్తూ మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో, మొదట అవి ప్లే చేశారు. అవి ప్లే చేయగానే ఈ పక్కన మా మేధావి సైగలు చేస్తున్నాడు. ఇదెందుకేసారిప్పుడు? తర్వాత కథ ఎయ్యాల్సింది. ఇప్పుడెందుకేసారు? ఆపేయండి, ఆపేయండి, ఆపేయండి చెప్పి సైగలు చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అంత వెనకేసుకు రావాలండి? వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముంది? మేము సాధారణంగా మిమ్మల్ని ప్రశ్నిస్తేనే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మమ్మల్ని తిట్టేస్తున్నారని చెప్పేసని బాధపడిపోయే మీరు, మరి వాడు వాడిన భాష, వాడందరిని నా కొడకల్లారా అని లకారాలతో సంబోధించి, నోట్లో అదని, ఇదని అంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్యన చిచ్చు పెట్టే రకంగా, ఆ విధంగా వాడు మాట్లాడుతుంటే సమర్థించడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కొంచెం కూడా. సమర్థించడానికైనా సరే ఒక ఇది ఉండాలి. లేదంటే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒక వీడియోలో మాట్లాడాడు, అన్ని సందర్భాల్లోని మాట్లాడడం అనడానికి లేదుగా. ప్రతి వీడియోలోని ఖచ్చితంగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా తిడతా ఉంటాడు. అలాంటి వ్యక్తి మీకు ఇవాళ సుద్దపూస అయిపోయాడు. ఇంకా మహామేధావి చెప్పాను కదా ఇందాక, క్యాథరిన్ అని చెప్పేసి. ఆవిడైతే మరీ తెలివితేటలు ఆవిడ. మామూలు తెలివితేటలు కాదు. ఆవిడ విజ్ఞాన ప్రదర్శన అంతా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతంగా ప్రదర్శించేస్తా ఉంటుంది ఆవిడ. అసలు రావణ్ వాడిన భాష అంట పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడంట. ఇది ఇంకా దరిద్రం చూడండి. ఆవిడ చెప్పే మాటలు వింటా ఉంటే నవ్వుతా ఉంటది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? ఈ రావణ్ అనే వ్యక్తి ఏ సందర్భంలో మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మద్దతుదారులు ఎంత నీచంగా మాట్లాడారు అనేది అన్నీ పక్కన పెట్టేసి వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలన్నిటికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచే మాట్లాడారని చెప్పేసి ఈవిడ మేధావితనాన్ని అంతా రుద్దేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా కాస్త సిగ్గుపడితే బాగుంటుందండి. మద్దతు తెలపొచ్చు. ప్రశ్నించే వ్యక్తుల పైన లేదంటే జర్నలిస్టుల పైన కేసులు పెడుతుంటే ఖచ్చితంగా మీరు పోరాటాలు చేయొచ్చు కాదనట్లా. కానీ 10వ తరగతి కూడా పాస్ అని ఈయన్ని తీసుకొచ్చి వాడు ఒక యూట్యూబర్ అని చెప్పేసని ప్రశ్నించే తత్వం, ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టేస్తారా అని చెప్పేసని మీ స్థాయిలో అంటే నాకు తెలిసి వాడికంటే మీరు ఒక 100 రెట్లు పై స్థాయిలోనే ఉంటారు. ఎంతో కొంత ఏదో రకంగా విషయం కక్కాలని ప్రయత్నం చేస్తా ఉంటారు కానీ చదువుకున్న వ్యక్తులే. మరి వాడినెందుకు లేపాలండి? వాడిని లేపాల్సిన కర్మ మీకెందుకు అని అడుగుతున్నా. ఒక్కొక్కరు భజన చేయడం, ఒక్కొక్కరు విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆడంత కాదు ఇంత, ఇంత కాదు అంత అని చెప్పేసని ఇది ఒక రకమైన గోల చేయడం.
ఏదో రకంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం. వీళ్ళ టార్గెట్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ మేధావి టార్గెట్ చేసినా, లేదంటే ఈ క్యాథరిన్ టార్గెట్ చేసినా, లేదంటే ఇంకొక ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మాట్లాడినా వీళ్ళ టార్గెట్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారే. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఇదిగో కేసులు పెట్టి వేధిస్తారు అని చెప్పే ప్రయత్నాలు చేయాలి. వీళ్ళ ఉద్దేశాలు క్లియర్‌గా అర్థం అవుతున్నాయి. మీరెంత గింజుకున్నా, ఆ రావణ్ అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడనేది అందరికీ తెలిసిందే. అనవసరంగా మీ పరువు మీరు తీసుకోమాకండి. ఉన్న పరువులు పోతాయి. అయినా సొంత పేర్లు చెప్పుకొని బతకలేని మనం పక్కనోడికి ఉపన్యాసాలు చెప్పకూడదు. అది ఎవడైనా కావచ్చు. ప్రకాష్ యాంటోనీ రాయ్ అయినా, లేదంటే క్యాథరిన్ అయినా, లేదంటే ఇంకొక పకోడీ గాడైనా, లేదంటే ఇంకో డొకాడీ గాడైనా, ఎవడైనా కానీ మనం సొంత పేర్లు పెట్టుకోలేం. సొంత ప్రాంతం గురించి మాట్లాడలేం. సొంత రాష్ట్రం గురించి మాట్లాడలేం. సొంత రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మనం మాట్లాడలేం. అక్కడ ప్రభుత్వాలను మనం ప్రశ్నించలేం. మీరు మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు. కాస్తంత సిగ్గనిపించట్లా? తెల్లారి లెగిత్తే ఏకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఏడ్డమే ఇంక. వాళ్ళకి నిత్యం అదే పని ఇంక. ఏవండీ మీ ప్రభుత్వం ఉందక్కడ. మీ రాష్ట్రంలో మీ ప్రజల సమస్యలు కూడా ఉన్నాయి. మీ ప్రాంతం గురించి మీరు ఏడ్డం మానేసి మా గురించి మీకెందుకండి? అలా అంటే మళ్ళీ ఒప్పుకోరుగా. మేము ఎవరి గురించన్నా మాట్లాడతాం. ఓకే. బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ మీ ప్రాంతం గురించి కూడా మాట్లాడుకోవాలి కదా! ఒకసారి మీరు చూడండి సోషల్ మీడియాలోని విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది మేధావులు. ఇప్పుడు చెప్పుకొచ్చాను కదా ఈ పేర్లు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా భజన చేస్తారు. ఎందుకు చేస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలంగాణకి ఏమన్నా అనుకూలంగా ఉన్నాడా? లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు అనుకూలం కాదు. చాలామంది వైసీపీ నాయకులు ఇప్పటికీ చెప్తారు. మేము ఆ రోజు వ్యతిరేకించామండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఇచ్చేసారు. నిరసన కార్యక్రమాలు తెలిపాడు. ప్లకార్డులు పట్టుకున్నాడని చెప్పేసి. చాలామంది అంటా ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకి వ్యతిరేకం అని చెప్పేసి. కదా! మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి కారణం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషం. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళకి మేలు. వాళ్ళ రాష్ట్రానికి మేలు. మన రాష్ట్రంలో ఎలాగో ఉన్న పరిస్థితులను తరిమేస్తాడు కదా! తద్వారా ఆయా రాష్ట్రాలు బాగుపడతాయి. మన రాష్ట్రం డెవలప్‌మెంట్ అవ్వకూడదు. వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం బాగుపడకూడదు. తెలంగాణ కంటే గొప్పగా బాగుపడకూడదు. ఏ విధంగానూ అభివృద్ధి చెందకూడదు. వాళ్ళ ప్రధాన అజెండా అదే. లేకపోతే వాళ్ళకేం అవసరం అండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పొగడాల్సిన అవసరం ఏముంది? మీరు ఆలోచించండి ఒకసారి. పక్కా తెలంగాణ వాదులకి, పక్కా తెలంగాణ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డిని పొగడాల్సిన అవసరం ఏముందండి? పోనీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కోసం ఏమన్నా చేసాడా? లేదు తెలంగాణకు మద్దతుగా ఎప్పుడైనా నిలబడ్డాడా? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కావచ్చు. మరి ఎందుకంత ప్రేమ ఆళ్ళకి? జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు. ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషం. ఏదో రకంగా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసని కంకణం కట్టుకున్నారు. అందుమూలనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఈ మేధావులందరూ కూడా వాళ్ళ ముసుగులు తొలగించేసి ఏదో రకంగా వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన అంతా కూడా ప్రజల్లో చూపించే ప్రయత్నాలు చేస్తారన్నమాట. ప్రతి దానిపైన తలాతోకాలేని విశ్లేషణలన్నీ చేస్తారు. ఇదే మేధావులు 2014 నుంచి 2019 వరకు అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే 3 రాజధానులకి మద్దతుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోద్దని ఈళ్ళు కూడా బదిలీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్‌బుక్కుల మీద ఎత్తే దాన్ని కూడా సమర్థించారు. ఆఖరికి దాన్ని కూడా సమర్థించారు నీచులు. ఎవడన్నా సమర్థిస్తాడా? అంతంత చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక పిచ్చి నిర్ణయానికి ఎవడన్నా మద్దతిస్తాడా? దానికి కూడా మద్దతు తెలిపారు. పాస్‌బుక్కుల మీద బొమ్మలెత్తే మద్దతు తెలిపారు. సరిహద్దురాల పైన బొమ్మెత్తే మద్దతు తెలిపారు. బర్త్ సర్టిఫికేట్‌ల మీద బొమ్మలెత్తే మద్దతు తెలిపారు. అదేంటయ్యా అంటే ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రభుత్వ అధికారికి తేడా లేదా? సంతకాలు. మా సర్టిఫికేట్‌ల మీద మీ సంతకాలు ఏంటని చెప్పి అనగలవా అని చెప్పేసి అనేసారు. అదొక మేధావుతనం, అదొక పిచ్చి మేధావుతనం. మరి ఏమనాలి వీళ్ళందరిని కూడా? ఏదో రకంగా రాష్ట్రం నాశనం అయిపోవాలంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలి. రాష్ట్రం బాగుపడకూడదు. పోనీ ఇంత అగ్రెసివ్‌గా వీళ్ళకున్న మేధావుతనాన్నంతా కూడా ఆయా రాష్ట్రాల సమస్యల గురించి మాట్లాడతారేమో అని చెప్పేసి ఏదైనా ఓ రోజు చూస్తాం. అసలు సమస్య లేదు కదా!
మా మేధావి రోజు 10 వీడియోలు అప్లోడ్ చేస్తాడు. 10 వీడియోలో 6 వీడియోలు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఉంటాయి. ఒక 4 వీడియోలు ఇంకా జాతీయం, అంతర్జాతీయం, ఇంటర్నేషనల్, గోల్డ్, మార్కెట్, ఇంకొకటి బంధాలు, అనుబంధాలు ఇంక మామూలుగా ఉండదు వ్యవహారం అంతా కూడా. ఆ రాష్ట్రంలో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే అసలు దాని మీద స్పందిస్తాడేమో అని చూస్తాం అసల. దాని మీద మాత్రం మాట్లాడలేదు. ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మేము మళ్ళీ చెప్తున్నాం. మీ ముసుగు మేధావితనం మీ దగ్గరే ఉంచుకోండి. మీరెవరి కోసం పని చేస్తున్నారో, దేనికోసం పని చేస్తున్నారో, మీ ఉద్దేశాలేంటి? మీకు డబ్బులు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అని సెకండరీ మ్యాటర్. మీ ఉద్దేశాలు మాత్రం మాకు తెలుసు. ఇక మీ ఆటలు సాగవు. ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు. ఈ రావణ్ గాడి అంశంలో ఏదో విపరీతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. బూమరాంగ్ అయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లాగా ఎక్కడికక్కడే అందరూ కూడా సైలెంట్‌గా ఉన్నారు గానీ పెద్దగా మాట్లాడే ప్రయత్నాలు చేయట్లా. కానీ రాబోయే రోజుల్లో మాత్రం మళ్ళీ యాక్టివ్ అవుతారు. మళ్ళీ విషం కక్కే ప్రయత్నాలు చేస్తారు. నేను మీకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుకోండి. మీ రాష్ట్రం బాగుపడాలని కోరుకోండి. ఇంకా తెలంగాణ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. వెనకబడిన జిల్లాలు ఇంకా చాలా ఉన్నాయి. నిరుద్యోగ యువత సంఖ్య కూడా బ్రహ్మాండంగా ఎక్కువగానే ఉంది. అక్కడ మీ యువత గురించి పట్టించుకొని, మీ యువత గురించి మాట్లాడుకుంటే సంతోషం. మీరేమి మమ్మల్ని ఉద్ధరించేసి మా జీవితాలేమి మీరేం బాగు చేయవసరం లేదు. ఇక్కడ మాకున్న మేధావులు మాకు సరిపోతారు. ఇక మీకంటే మించిన మేధావులు ఉన్నారు. మా సాయి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఆళ్ళనే భరించలేకపోతున్నాం. మళ్ళీ ఆళ్ళతో పాటు మళ్ళీ మా దరిద్రం మీరు తయారయ్యారు. ఇకనైనా సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది.